తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వాళ్ళే జేబులు నింపుకున్నారు. నీళ్ళు ఎవరికైతే రాలేదు కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది. దాని గురించి కూడా ఆయన ఇలా విమర్శిస్తున్నాడు. సిగ్గుపడాలి. తెలంగాణ ప్రజలకి రైతులకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టుకి తీసుకున్న అప్పులు ఎప్పటికీ తెలంగాణ ప్రజలపై భారం పడుతుంది. అదేవిధంగా వాళ్ళు అంటే ఆయన చెప్పిన అనేక విషయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో కూలిపోయింది. పాలమూరు రంగారెడ్డికి 27,500 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే ఒక్కెకరం కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. అనుమతులు ఏమీ రాలేదు. వాటర్ అలొకేషన్ రాలేదు. సీతారాం సాగర్ ప్రాజెక్టుకి 8,000 కోట్లు ఖర్చు పెడితే ఒక్కెకరం ఆయకట్టు కూడా రాలేదు. వాటర్ అలొకేషన్ ఏ అప్రూవల్ కాలేదు. మేము దానికి ముందుకు తీసుకుపోయి ఇప్పుడు దానికి ఫైనల్ వాటర్ అలొకేషన్ టిఎస్సి అప్రూవల్ మేము తీసుకొచ్చే చివరి దశలో ఉంటే మేం చేసినాం అంటున్నాడు ఆయన. ఇప్పుడు సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టిండ్రు కానీ దానికి కనీసం ఆయకట్టు కూడా ఐడెంటిఫై చేయలేవాళ్ళు. ఛత్తీస్గఢ్ నుంచి ఎన్ఓసి తెచ్చుకోలే. అవి కూడా మా హయాంలోనే జరుగుతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. ఇరిగేషన్ శాఖ వారి హయాంలో వారు ప్రాజెక్టు కట్టింది నీళ్ల కోసం కాదు, వారి జేబులు నింపుకోవడం తప్పితే మరొకటి కాదు అని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాము. అదేవిధంగా అన్ని విధాలుగా ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ పెద్దలని చెప్పి నేను మనం చేస్తున్నాను. మ్యాన్ పవర్ విషయంలో, హెచ్ఆర్ విషయంలో, నిధుల విషయంలో, ఆయకట్టు విషయంలో, అనుమతుల విషయంలో అన్నిట్లో పూర్తిగా విఫలమై ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరి నిన్ననే అఖిల భారత ఇరిగేషన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్లో నేను మొదటి రోజు ఆడ భారతదేశంలో భారత ప్రభుత్వం యొక్క కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు, కార్యదర్శి దేబశిష్ ముఖర్జీ గారు, మొత్తం కేంద్ర ప్రభుత్వం అధికారులందరూ, అన్ని రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు, కార్యదర్శుల వచ్చే సందర్భంగా నేను 18కి ఫుల్ ఫ్లెడ్జ్ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిన అందరికీ. తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏమైతుంది, ఇప్పుడు మాకు ఏమేం కావాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. నిన్న ఉదయం నేను ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకొని ఒక గంట సేపు డీటెయిల్గా సిఆర్ పాటిల్ గారితో, దేబశిష్ ముఖర్జీ గారితో మాట్లాడి తెలంగాణ రాష్ట్రం విషయంలో అనేక విషయాల్లో ఒక ముందడుగు వేయడం జరిగింది. ఆ విషయం నేను ముందు మీకు చెప్తా. కృష్ణా నదీ జలాల్లో మాకు అన్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుంది. మీరు కేఆర్ఎంబి ద్వారా కానీ మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూన్ అయి కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత తెలంగాణకి కృష్ణా నదీ జలాల్లో అన్యాయం చేయకుండా చూడాల్సిన బాధ్యత మీ ఉందని చెప్పి నేను నిన్న మొన్న మరి పూర్తిగా ఈ పనిలోనే చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు, కేంద్ర జలవనరుల ముఖ్య కార్యదర్శి దేబశిష్ ముఖర్జీ గారు కేఆర్ఎంబికి నా ముందే డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. వాళ్ళు ఇమీడియట్గా మీటింగ్ పిలిచిండ్రు. ఈ కృష్ణా నదీ జలాల కేటాయింపుల్లో వాళ్ళు తగిన విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మీకు విషయం చెప్పాలి. 10 ఏళ్ల పాటు వీళ్ళు అధికారంలో ఉండి కనీసం టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టలేకపోయినరు. అంటే శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి ఏ రాష్ట్రం ఎంత నీటి కేటాయింపులు చేస్తున్నది, ఎంత నీళ్ళు తీసుకుపోతుంది అని టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని మరి యాక్ట్లో ఉన్న 10 ఏళ్ల పాటు టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ జల దోపిడీకి సహకరించిండ్రు. మేము డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వానికి
నేనే ప్రతిపాదన ఇచ్చినా, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణ ప్రభుత్వం మొత్తం 10 కోట్లైనా 20 కోట్లైనా మేము ఆ బడ్జెట్ మేము భరిస్తాం. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో కానీ, శ్రీశైలంలో కానీ, కృష్ణా నది మీద, నాగార్జున దగ్గర మరి ఇమ్మీడియట్ గా టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని చెప్పి మేం చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేయలేదు ఆ విషయంలో. అదేవిధంగా కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వీళ్ళకి చేతగాలే. వీళ్ళు 811 టీఎంసీల్లో వీళ్ళు లిఖితపూర్వకంగా హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా, ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రిగా ఆంధ్రాకి 512 టీఎంసీ రాసిచ్చి తెలంగాణకి 299 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన మరి ఘనత వారికే దక్కింది. మేము వచ్చిన తర్వాత ఇది ఎన్ బ్లాక్ అలాట్మెంట్. ఇది మేము వాళ్ళు 10 ఏళ్ల పాటు ఒప్పుకున్న ఈ కృష్ణా నదీ జలాల వాటా కేటాయింపులో వాళ్ళు డ్యామ్ రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కింద మా హయాంలో పనులు మరి మేము అది ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఒకసారి మీకు మనవి చేయాలి. బ్యారేజ్ కట్టడము, బ్యారేజ్ కూలిపోవడం మొత్తం వాళ్ళ సమయంలోనే జరిగింది. అక్టోబర్ 23న బ్యారేజ్ కూలిపోతే ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డిసెంబర్ 30 వరకు, డిసెంబర్ 30 పోలింగ్ అయింది, నవంబర్ 30 పోలింగ్ అయింది, డిసెంబర్ 3వ తారీఖు కౌంటింగ్, డిసెంబర్ 7వ తారీఖు మా ప్రభుత్వం వచ్చింది. ఆ సమయంలో నోరు మెదపలేదు, ఆ బ్యారేజ్ కొలాప్స్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఆ రోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని వాళ్ళే వచ్చి మా గవర్నమెంట్ రాకముందే వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టిండ్రు. ఆ తర్వాత కేంద్రంలో పార్లమెంట్లో చట్టమై ఏర్పడ్డ ఎన్డీఎస్ఏ దేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మీద వాళ్ళు అథారిటీ, వాళ్ళకి మా ప్రభుత్వం కూడా మీరు ఎంక్వైరీ చేసి వే ఫార్వర్డ్ మీద రిపోర్ట్ ఇవ్వాలని అడిగినాము. ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నాము. మధ్యలో స్వయంగా నేను 2 సార్లు పోయి వాళ్ళతో మీటింగ్ చేసి మీరు ఇప్పుడు ఈ బ్యారేజెస్ ఉపయోగించవచ్చా లేకపోతే మరి ఏ విధంగా ముందుకు పోవాలో మీరు తొందరగా రిపోర్ట్ ఇవ్వని చెప్పి మేము మా ఇనిషియేటివ్తో పోయి అడిగిన వాళ్ళని. వాళ్ళు ఏమంటారంటే ఇప్పటి వరకు మేము చేసిన ఎంక్వైరీలో బేసిక్ డిజైన్ ఈజ్ రాంగ్, కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీస్, O&M ఈజ్ రాంగ్. వాళ్ళు ఉపయోగించిన సీకంట్ పైల్ టెక్నాలజీ, ఫౌండేషన్ టెక్నాలజీ రాంగ్ ఉంది. ఇది మీరు నీళ్లు నింపితే అది కొట్టుకపోయి కింద మరి 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది, టెంపుల్ కొట్టుకపోతుంది, ఆ ప్రమాదం ఉంది కాబట్టి మీరు నీళ్లు నింపొద్దు అని చెప్పి వాళ్ళు లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దాని మేరకు మేము వాళ్ళని రిపోర్టు పదే అడగడం జరిగింది. నిన్న మొన్న మళ్ళా అడిగి వాడు ఇన్సిస్ట్ చేసి మీరు దానికి జరిగిన కారణాలు మరి ఏ విధంగా వే ఫార్వర్డో మీరు మాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను నిన్న మొన్న ఇన్సిస్ట్ చేస్తే ఈ నెలాఖరు వరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ కోసం మరి వాళ్ళు ఇస్తామని చెప్పి వే ఫార్వర్డ్ కూడా సూచిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ హయాంలో అడ్డగోలుగా అప్పులు తీసుకొచ్చారు. సాధారణంగా స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ లాంగ్ జెస్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కట్టినా లో కాస్ట్, లో ఇంట్రెస్ట్, లాంగ్ టెన్యూర్ లోన్స్ తీసుకుంటారు, లేకపోతే గ్రాంట్స్ తీసుకుంటారు. వీళ్ళ కక్కుర్తి కోసం, కమిషన్ల కక్కుర్తి కోసం పిఎఫ్సి నుంచి, ఆర్ఈసి నుంచి కొన్ని 10,000 కోట్లలో హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చిండ్రు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అప్పుల భారం, ఇంట్రెస్ట్ భారం పడుతుందంటే వాళ్ళ యొక్క మరి అసమర్థతనాలనా, కక్కుర్తనాలనా, లేకపోతే చాతకంతనా అర్థం కావడం లేదు. మేము వచ్చిన తర్వాత ఆ లోన్స్ కూడా ఇంట్రెస్ట్ తగ్గే విధంగా చర్యలు తీసుకున్నాము. వాళ్ళు 10%, 11% లోన్స్ తీసుకొచ్చి అదే లోన్స్ కి
మేము నెగోషియేట్ చేసి ఇప్పుడు 7% తీసుకొచ్చినాము కొంత భాగము. అది కాకుండా నేను ఇనిషియేటివ్ తీసుకొని ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, నేను పదే రిక్వెస్ట్ చేసి కేంద్రం నుంచి తెలంగాణలో ఇరిగేషన్కి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఇవ్వండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వంలో జీరో ఇంట్రెస్ట్ మీద 50-year రీపేమెంట్ టెన్యూర్తో మీరు మాకు ఆర్థికంగా ఆదుకోండి అని మీరు రిక్వెస్ట్ చేస్తే మరి అది ఇప్పుడు అందులో కొంత ముందుకు పోయిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నా. ద సెంటర్ బికాస్ ఆఫ్ అవర్ ఎఫర్ట్స్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ టు కన్సిడర్ అవర్ అప్లికేషన్ ఫార్ జీరో ఇంట్రెస్ట్ 50-year ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఆన్ అవర్ ఇనిషియేటివ్. మరి మిత్రులారా, ఇది మేము చేస్తే వాళ్ళేమో ఎప్పుడు అడ్డగోలుగా మాట్లాడడం, ఏది పడితే అది మాట్లాడడం. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే మీ వల్లనే అని చెప్పి నేను మనం చేస్తున్నాం. మీ వల్లనే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారితో మీరు విందులు విలాసాలు బిర్యానీలు చేసుకొని హలైబలై చేసుకొని మీరు అతన్ని పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచనిచ్చిండ్రు, మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెంచనిచ్చిండ్రు, మీ హయాంలో ముచ్చుమరి కెపాసిటీ పెరిగింది. మీరు ఈరోజు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మీరు కారణం. నేను కొన్ని అంకెలతో సహా వాళ్ళు చెప్పింది ఏ విధంగా మరి ఎంత దుర్మార్గంగా ఏదో బదనాం చేయడానికి మాట్లాడుతున్నా మీకు కొన్ని ఫిగర్స్ ముందు వస్తా. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మలయాళ, మూచుమర్రి, పోతిరెడ్డిపాడు కలిపి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో 727 టీఎంసీలు అవుట్ సైడ్ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ సైడ్ ద బేసిన్ తీసుకపోతే ఈ గొప్ప టిఆర్ఎస్ ప్రభుత్వంలో నీళ్లు నిధులు నియామకాలను స్లోగన్ మీద అధికారంలో వచ్చిన వాళ్ళ టైంలో 1200 టీఎంసీలు తీసుకుపోయినరు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ సైడ్ ద బేసిన్ తీసుకుపోయినరు. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ నీళ్లు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి బేసిన్ అవుట్ సైడ్ ద బేసిన్ తీసుకుపోయినరు. ఇది వీళ్ళ ఘనత. మరి ఇప్పుడు వెంకటరెడ్డి గారు నాకు గుర్తు చేస్తున్నారు, ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ పూర్తిగా దాన్ని పడబెట్టిన వర్క్స్ మొత్తం మేము వచ్చిన తర్వాత వెంకటరెడ్డి గారు అమెరికా పోయి ఆ కంపెనీతో మాట్లాడి కొత్త బేరింగ్ తీసుకొచ్చి మళ్ళా పనులు మొదలుపెట్టి ఇప్పుడు ఎస్ఎల్బిసి టనల్ పనులు మొదలుపెట్టినాం. కృష్ణా నదీ జలాలు శ్రీశైలం కిందిని తీసుకోవడానికి 30 టీఎంసీలు తీసుకోవడానికి 3 లక్షల ఎకరాలు మరి ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ట్రైబల్ ఏరియాస్ బ్యాక్వర్డ్ ప్లేస్ ఆఫ్ నల్గొండకి ఎస్ఎల్బిసి టనల్ పనులు మొదలుపెట్టినాం. 100% మా హయాంలో ఎస్ఎల్బిసి టన్నులు పూర్తి చేస్తాము. అది నేను హామీ ఇస్తున్నా. నెక్స్ట్ స్లైడ్. అదేవిధంగా వీళ్ళు ఎంత గొప్పగా పరిపాలించిందంటే 10 ఏళ్ల అధికారంలో ఉండి 1.81 lakh crores ఖర్చు పెట్టి 10 ఏళ్ల అధికారంలో ఉండి 1.8 lakh crores ఖర్చు పెట్టి వాళ్ళు అడిగిందే 299 టీఎంసీ తెలంగాణకి. ఏ సంవత్సరం కూడా 199 టీఎంసీల కంటే ఎక్కువ వాడలేదు. అంటే ఎంత దుర్మార్గంగా ఎంత తెలంగాణకు అన్యాయం జరిగిందో వాళ్ళ హయాంలో ఈ ఫిగర్ నుంచి తెలుస్తుంది. నెక్స్ట్. మరి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు పూర్తి చేసి ఉంటే ఎస్ఎల్బిసిలో 40 టీఎంసీలు, కల్వకుర్తిలో 40 టీఎంసీలు, నెట్టంపాడులో 25 టీఎంసీలు, పాలమూరు రంగారెడ్డిలో 90 టీఎంసీలు, డిండిలో మన 30 టీఎంసీ డిండి ప్రాజెక్టు మనబెట్టినరు. మళ్ళా మేము అధికారంలో వచ్చి ఏదో